108 అని ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిండు. స్టార్టింగ్ లో నడిచింది. తర్వాత దాన్ని డీజిల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వక, డ్రైవర్లను నియమించక, వాహనాలు తుప్పు పట్టిపోయి ఎక్కడికక్కడ ఆగమాగం అయిపోయి ఇవాళ కేవలం 400 ఇవి ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కటి ఉంది. ఇక ఆయన ఇటు నుంచి అటు పోయింది అనుకో హైదరాబాద్ కి, ఇంకో పేషెంట్ కి ఏమైనా అయింది అనుకో, ఇక పేషెంట్ ఆన్నే వెహికల్ లేదు, అటు హైదరాబాద్ కి వచ్చింది, ప్రైవేట్ వెహికల్స్ ను తీసుకురావాల్సి ఆ లోపే ప్రాణం గాల్లో కలిసిపోతుంది. మరి ఎందుకు లేవు అంబులెన్స్లు? ఎంత చిన్న విషయం ఇది. విషయం చాలా పెద్దది, కానీ ప్రభుత్వం చేయడానికి ఎంత చిన్న విషయం ఇది. ఫ్యూచర్ సిటీ ఆడ పెద్ద నగరం నిర్మించాలనుకుంటున్నారు. ఎవడు ఉండాల నగరంలో? శవాల. దీన్ని మొత్తం తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంత బెటర్ గా ఉండే. ఇది కేసీఆర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిండో ఈ మొత్తం ఈ అంబులెన్స్లు ఈ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమై సర్వనాశనం అయిపోయింది. కనీసం మీరు వచ్చిన తర్వాత మీరన్నా కేటాయించండి బడ్జెట్. దానికి ఈ ఆలోచన లేదు. చిన్నవి ఇవన్నీ చాలా చిన్నవి గవర్నమెంట్ చేయాలనుకుంటే ఒక 1000 వాహనాలను పెట్టేసి మండలానికి ఒక వాహనం, మండలానికి ఒక 2-3 వెహికల్స్ పెట్టి ఎవరికి ఏమైనా ఇమీడియట్ గా వెళ్ళడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాన్ని మానిటరింగ్ చేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది.